ఇప్పుడు అన్ని పంటలు అన్ని తీర్ల భూముల్లో వండాయి. వారి పత్తి మిర్చి పంటలు నీళ్ళు ఎక్కువ అక్కరుంటాయి కాబట్టి నిల్వ చేసుకునే తాకతుండే నల్లరేగడ్ల వండుతాయి. పల్లికాయ అసొంటి పంటలైతే శెలకల వండుతాయి. అట్లనే వాతావరణం చల్లగుండే ఏరియాల కొన్ని పంటలేస్తే ఎండలు దంచే ఏరియాల దానికి తగ్గట్టు పంటలేస్తుంటారు రైతన్నలు. అయితే ఓ తాన పండించే పంటలు ఇంకో తాన వండిస్తే లెక్కకైతే ఆగం కావాలి. కానీ గిడ అట్లా కాలేదుల్లా. కనిపించేది ఈతవనం కాదు, కాసినాయన్ని ఈత పండ్లు కాదు. మంచిగా చూడు రీ, ఎడారి రాజ్యంలో పండే ఖర్జూర పండ్లు. అట్లని బయట దేశంలో తోట కాదు, పక్కా మన మెదక్ జిల్లా రామాయంపేటలో 13 ఎకరాల్లో పండిస్తున్నాడు గీ రైతన్న. లెక్కకైతే మన తాన పండే పంట కాదు, కానీ 4 ఏళ్ల కింద 80 మొలకలు తెచ్చి పెడితే ఇప్పుడిప్పుడే పంట చేతికి వస్తుందట. మిడ్జోల్ వెరైటీ అన్ని ఉన్నప్పటికీ బర్హి అనేది బాగా సూటబుల్ ఫర్ ఇండియా వెదర్ కి. మన రామాయపేట వెదర్ గానీ తెలంగాణ వెదర్ గానీ బ్రహ్మాండంగా సూట్ అయింది. ఒక్కొక్క మొక్కకు 4-5 వేలు అయితాయట. ఒక్కొక్క పారి 10,000 దాకా సుత అవుతుండొచ్చు అంటారు. గంత ఖర్చు పెట్టుడు అందరితో కాదు కాబట్టి సర్కారు సబ్సిడీ ఇస్తే ఇంకింత మంది రైతులు ముంగడికి వస్తారని వస్తున్నాడు. కానీ ఒక్క పారి నాటిరంటే 80 ఏళ్ల దాకా పంట వస్తూనే ఉంటదట. ఇక ఇప్పటికే బయట దేశాల నుంచి పంట మాకే వేయాలని కోరుతుంటే కాక మాత్రం ఇక్కడనే అమ్ముతాం అనుకొస్తున్నాడు. కేజీ 100 రూపాయల నుంచి 200 దాకా అమ్ముతారట. భారతదేశంలో గిసొంటి తోటలు మొదలు గుజరాత్ లో అటంక రాయలసీమలో పండిస్తుంటే ఇప్పుడు మన తాను సుత పండిస్తున్నారు అన్నట్టు. గీ కాక సుత 200 మొలకలు నాటితే పంట చేతికి వస్తుందట. ప్రతి సంవత్సరం మెయింటెనెన్స్ ఒక 75,000 రూపాయలు ప్రతి సంవత్సరం మెయింటెనెన్స్ అవుతుంది. దీన్ని ఒక 5 సంవత్సరాల వరకు మొక్కను కాపాడితే 5 సంవత్సరాల వరకు మనకు పంట చేతికి వస్తుంది. 5 ఏళ్లు పంటను కాపాడుకుర్రంటే ఎల్లకాలం రైతుల పంట వండినట్టే పోర్రి. కానీ ఎవల సకినాలు తెచ్చుకొని నాటేరు. ఆఫీసర్ల సలహా తీసుకొని మీ భూమిలో పండే కోపు ఉన్నదంటేనే ముంగడికి పోర్రి, లేదంటే నెత్తికి చేతులు పెట్టే కథ అయితే సుమా.